ఈ లెక్కలో ఒక సంఖ్యను 14చే భాగించగా వచ్చు శేషం 9. ఆ సంఖ్య వర్గాన్ని 14తోని భాగించినట్లయితే వచ్చే శేషం ఎంత? ఒక సంఖ్య 14చే భాగించగా వచ్చే శేషం 9. ఆ సంఖ్య వర్గం 14తోని భాగించినట్లయితే ఎంత శేషం వస్తుంది అనేది లెక్క. ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఇది దేనితో భాగించాలి? 14తోని భాగించాలి. 14తోని భాగించబడాలి అంటే ఆ ఎక్స్ ఏమై ఉండాలి? అయితే 14 అయి ఉండాలి, లేదా 28, లేదా 42, లేదా 56, లేదా 70. అంటే 14 యొక్క కారణాంకాల లబ్ధంగా మనం ఏ సంఖ్యలు అయితే ఉంటాయో 14 యొక్క గుణిజాలు ఇవి. ఈ గుణిజాలన్నీ కూడా 14తోని భాగించబడతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనకి శేషం 9 రావాలంటున్నాడు. శేషం 9 అంటే దీనికి ఇంకా 9 మనం కలపాలి. కలిపితే శేషం 9 అవుతుంది. సో ఇప్పుడు 9 x+9 అన్నమాట. 14, 9, 23. అట్లాగే 28కి 9 కలిపితే 37, 42కి 9 కలిపితే 51. ఇలాంటి సంఖ్యలన్నీ కూడా శేషం 9 వస్తాయి. కానీ మనకు ఏమన్నాడు? వీటి యొక్క వర్గము 14 చేత భాగించినట్లయితే శేషం ఎంత అని అడుగుతున్నాడు. సో 23 యొక్క వర్గం, మొదటి సంఖ్య ఒకటి తీసుకుందాం. 23 యొక్క వర్గము 529. 529ని 14తోని భాగించినట్లయితే ఏమొస్తుంది? 14 మూల 42. 52 మైనస్ 42 తీసేస్తే 1, 2 ఇట్లా 2 వద్ద 0, 1, 9, 9 ఎంచుకున్నాం. 14 ఏళ్ళ ఇంత 98. 109/98 మైనస్ 98 తీసేస్తే మనకు 11. ఆన్సర్ ఎంత? ఇప్పుడు 11 అనేది ఆన్సర్. ఓకే, ఏంటిది? ఒక సంఖ్యను 14చే భాగించినప్పుడు 9 వస్తే అదే సంఖ్య వర్గం 14తోని భాగిస్తే వచ్చే శేషం ఎంత అంటే 9 అవుతుంది. మరొక లెక్క చూద్దాం. 708x6y8z9. నువ్వు 99 నిశేషంగా భాగించును. అయితే x+y+z ఎంత? ఇక్కడ ఎక్స్ ఉన్న కాడ ఏముండాలి? వై ఉన్న కాడ జెడ్ ఉన్న కాడ ఏముండాలి? ఈ సంఖ్యలు తెలిస్తే మనం x+y+z ఎంత అనేది చెప్పగలుగుతాం. ఇక్కడ మనకు నియమం ఏంటిది అంటే 99 అనగా 11, 9 11 99 అవుతుంది. సో 9తోని ఆ సంఖ్య భాగించబడాలి అంటే ఈ సంఖ్యల మొత్తము 9 చేత భాగించబడాలి. 7 + 8 + 6 + 8 + 9 తర్వాత +0 x+y+z. 38 + x+y+z 9తోని భాగించబడాలి. అంటే మనకి ఇచ్చిన జవాబులు ఏమిచ్చారు? 21, 18, 17, 16. ఒకవేళ ఈ x+y+zలో మనం 21 పెట్టినట్లయితే ఏమవుతుంది? 59 అవుతుంది. ఇది 9తోని భాగించబడుతుందా? లేదు. 18 పెట్టినట్లయితే ఏమవుతుంది? 38 + 18 56 అవుతుంది. 56 9తోని భాగించబడుతుందా? లేదు. 17 పెట్టినట్లయితే 38 + 17 55 అవుతుంది. 55 భాగించబడుతుందా? లేదు. 38 16 ఎంత? 54. 54 9తోని 6 9 54 పోతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు మనకి 16 అనేది ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చి 16. మరొక లెక్క చూద్దాం. a³ + b³ = 62. a + b = 2 అయినా ab ఎంత? ఆన్సర్ -9, -7, -5, -1. a³ + b³ మన సూత్రం ఏంటిది? a + b × a² - ab + b². ఇక్కడ ఆల్రెడీ a³ + b³ ఇచ్చారు 62. a + b అంటే తెలుసు ఎంత? 2. కానీ a² + b² అంటే a + b² - 2ab రాసుకోవచ్చు. ఈ -abని ఇక్కడ రాశాను. a² b² ఏం రాసుకోవచ్చు?
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు. ఎట్లా మనకు తెలుసు కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇక్కడ ఉంచుకొని ఈ 2abని ఇటు తీసుకొస్తే మైనస్ 2ab అవుతుంది. అదే ఇక్కడ రాశాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఏ స్క్వేర్కు ప్లస్ బి స్క్వేర్కు ఇది రాశాను, ఈ మైనస్ ఏబిని ఇలాగే ఉంచాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు 31 క్యాన్సిల్ అయితే ఇక్కడ 31 మిగిలింది. సో ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి అనగా 2 మళ్ళీ 2 స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ఏబి మైనస్ 3ab అవుతుంది. 2 స్క్వేర్ అనగా 4 ఇటు తీసుకొచ్చాను మైనస్ 4, 31 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3ab. 31లోకి వెళ్ళి 4 తీసేసినట్లయితే 27 మైనస్ 3ab ఈజ్ ఈక్వల్ టు 27. ఏబి ఈజ్ ఈక్వల్ టు 27/3 మైనస్ ఉంది కాబట్టి 3 ఒకట్లు 3 9. సో ఆన్సర్ ఏంటి, -9 ఆన్సర్. ఉప్పు నీరు గల మిశ్రమ ద్రావణంలో 5% ఉప్పు కలదు. 20 లీటర్ల నీరు ఆవిరవ్వడం వలన ఉప్పు శాతం 15 అయినా ప్రారంభంలో గల మిశ్రమ ద్రావణం ఎంత? ఇక్కడ ఏం జరిగింది, 5% ఉప్పు నీరు కలదు. 5% ఉప్పు అంటే మిగతాదంతా నీరున్నట్టు. సో 5% ఉప్పు ఉన్నటువంటి ద్రావణంలో 5 ఉప్పు ఉంటే మిగిలిందంతా నీరు, 95 నీరు. అంటే 5 ఒకట్లు 5 19లో 95, 1:19 అన్నమాట. 5%లో ఉప్పు నీరు ఎంత ఉంటుంది, 1:19 ఉంటుంది. అట్లాగే 20 లీటర్లు ఆవిరైన తర్వాత 15% ఉప్పు అయిపోయింది. అంటే నీళ్ళు ఆవిరైతే ఉప్పు మిగిలిపోయింది. సో 15 అంటే మిగతాదంతా నీరు ఎంత ఉన్నట్టు, ఇప్పుడు 85 ఉంది. 95 ఉండాల్సింది 85% నీరైంది. అంటే 15 3 5ల 3 15ల 85 కొట్టుకుపోతే 3:17 అవుతుంది. ఓకే, అట్లాగే 1:19 అంటే ఇది 5కు లేదా 5కు 95 అయినట్లయితే 15కు 85 అన్నమాట. 85 అంటే 3:17 రాసుకున్నాం. మీరు ఎలా రాసుకున్నా పర్లేదు. సో ఇక్కడ ఇది 5 అంటే 1, ఇక్కడ 15 అంటే ఇక్కడ 3, అట్లాగే 19 ఇది 17. ఇక్కడ 3 ఉంది, మరి ఇక్కడ 1 ఉంది. ఒకవేళ దీన్ని 3తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది కూడా 3తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. 3 19 57. దీన్ని పెంచిన 3 57గా రాసుకున్నాను. అప్పుడు ఇది 3 17 అలాగే ఉంది. అంటే ఇక్కడ మొదటిది సేమ్ ఉంది. అంటే ఉప్పు శాతం, ఈడ ఉప్పు ఎంత ఉంది, ఈడ ఉప్పు అంతే ఉంది. ఇక్కడ ఉప్పు వచ్చేసి ఎంత ఉంది, 57 ఉంది. ఇక్కడ ఉప్పు వచ్చి ఎంత ఉంది, 17 ఉంది. నీరు ఇక్కడ 57 నీరు ఉంది, ఇక్కడ 17 నీరు ఉంది. అంటే ఆవిరైన తర్వాత 17 అయింది అన్నమాట. 57 అండ్ 17గా మారిపోయింది. అంటే 57x - 17x ఈజ్ ఈక్వల్ టు, అంటే దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేస్తే మనకి ఎంత నీరు రావాలి, అక్కడ 20 లీటర్లు. ఎక్కడిది ఇది, నాకు అక్కడ ఇచ్చారు 20 లీటర్లు ఆవిరైంది అన్నారు. అంటే 57x ఉన్నప్పుడు కొంత ఉండే, అందులోకి వెళ్ళి 17x తీసేసిన తర్వాత 20 లీటర్ల నీరు ఆవిరైపోయింది. 50 17 పోతే 40x ఈజ్ ఈక్వల్ టు 20, x ఈక్వల్ టు ½ లీటర్ అన్నమాట. x ఈక్వల్ టు ½ లీటర్. ఓకే, అంటే ఇప్పుడు మరి ఏంటిది ప్రారంభ మిశ్రమం ఏంటిది? ప్రారంభం అంటే మొదటగా ఉన్నటువంటి మిశ్రమం ఏంటిది? అంటే 3 57 ఉన్నట్టే కదా మొదట.
సో 3x ఉప్పు ఉంది, 57x నీరు ఉంది. 3x అనగా 3 × 1/2, 57x అనగా 57 × 1/2, రెండు కలిపితే 60x, 60 × 1/2 అంటే 30 లీటర్లు. మొదలు 30 లీటర్ల వాటర్ ఉండే, అందులోంచి 20 లీటర్లు యావరేజ్ అయిన తర్వాత 15% ఉప్పు ఉంది అన్నమాట. ఓకే. ఒక పెన్ను ఖరీదు 10 రూపాయలు. దానిని ప్రతి నెలకు రూపాయలు 1తో 11 వాయిదాలతో చెల్లించిన వడ్డీ రేటు ఎంత? ఒక పెన్ను 10 రూపాయలకు కొన్నాడు, ప్రతి నెల 1 రూపాయి చొప్పున కడుతున్నాడు. కానీ ఎన్ని నెలలు కట్టాడు? 11 నెలలు కట్టాడు. అంటే 10 రూపాయలకు కొని 11 నెలలు కట్టడం అంటే ఎంత ఎక్కువ కట్టాడు? 1 రూపాయి. ఈ 1 రూపాయి ఏంటిది మరి? వడ్డీ అన్నమాట. దీని ద్వారా మనకు అర్థమైంది ఏంది? 1 రూపాయి అదనంగా వడ్డీ కట్టాడు. సో ఇప్పుడు అది చూస్తే మొదట 10 రూపాయలు ఉండే కొన్న రోజు, 1 రూపాయి ఇచ్చాడు. నెక్స్ట్ 10 రూపాయలు 9 రూపాయలు అవుతుంది. ఈ 9 రూపాయలకి ఎంతో వడ్డీ కొంత. మళ్ళీ నెక్స్ట్ ఏమైతే 1 రూపాయలు 8 రూపాయలు ఉంటాయి, దానికి 8 రూపాయలకు ఇన్ని నెలలు వడ్డీ కట్టాలి. మళ్ళీ 7 రూపాయలు, మళ్ళీ ఇన్ని నెలలు వడ్డీ, మళ్ళీ 6 రూపాయలు, మళ్ళీ ఇన్ని నెలలు వడ్డీ, 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు. అంటే ఇవన్నీ యావరేజ్గా చూసినట్లయితే 55 ఎన్ని నెలలు? ఇది 11 నెలలు. 55/11 రాసుకుంటే సగటు అవుతుంది 11 5ల 55. అంటే 5 రూపాయలు అనేది 11 నెలలు యావరేజ్ అన్నమాట ఇక్కడ దానికి వడ్డీ. సో 11 వాయిదాలు కాబట్టి 11 × 11 మొత్తం చెల్లించే రూపాయలు 1 రూపాయితో చెల్లించాడు. అప్పుడు వడ్డీ = PTR/100. P అంటే ఏంటిది? 5 రూపాయలు తీసుకోవచ్చు లేదా 55 తీసుకోవచ్చు. 5 రూపాయలు తీసుకున్నాం అనుకో, ఇక్కడ నెలలు ఎన్ని? 11 నెలలు అవుతాయి. మరి యావరేజ్గా 55 తీసుకుంటే ఎన్ని నెలలు? ఒక్కొక్క నెల చొప్పున అనేది అవుతుంది ఇక్కడ. సో మీ ఇష్టం. ఇక్కడ అంటే ఇక్కడ 5 తీసుకోండి, ఇక్కడ 11 నెలలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత /100, సంవత్సరాన్ని /12, సంవత్సరం కాబట్టి 12 రాసుకుంటాం. ఇందులో 11 నెలలు రైట్. అప్పుడు ఇది మనకు రెండవ పద్ధతిలో వస్తుంది. 1 = 1 రూపాయి వడ్డీ. 11R = 12 × 20 × 1, 20, 12, 11R, ఇది అటు పోతుంది, ఇది మిగిలింది. R = 240/11, 21.81%. రైట్. ఇప్పుడు లేదా ఇవన్నిటికీ యావరేజ్ దట్ = 5 రూపీస్ అని రాసుకున్నాం. PTR = P అంటే ఏంటిది? అసలు 5 రూపాయలు. ఈ ప్రకారంగా యావరేజ్ సగటు 5 రూపాయలు అసలు, 11 నెలలు, రేటు తెలియదు, /100 × 12 = 1 రూపాయి వడ్డీ. సో ఈ అటు పోతే R = 12 × 100/5 × 11 = 21.81 ఆన్సర్. 48x 120ల గాసాబా 12 అయిన x ఎంత? 48, x, 120ల యొక్క గాసాబా 12. అంటే గాసాబా అంటే ఏంది? గరిష్ట సామాన్య గుణిజం. ఇందులో ఉంటుంది, అలాగే ఇందులో ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది. దీన్ని 12 చేత భాగించినట్లయితే పోతుంది, ఇది 12 చేత పోతుంది, ఇది కూడా 12 చేత పోవాలి. సో ఇలా ఇవన్నీ కూడా 12 చేత పోతున్నాయి. ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది కూడా పోతుంది. అంటే ఆన్సర్లు ఇవన్నీ అవుతాయి. కానీ మరి కానటువంటిది ఏంటిది చూద్దాం ఒకసారి. 48x 120కి 12 గాసాబా కాబట్టి ఈ 12తో భాగిస్తే 48 4, ఇది x/12 అంటే ఇక్కడ ఉండని, 120/12 అంటే 10 రాసుకున్నాను. 4x 12, వీటికి కామన్గా లేనటువంటిది ఏదో చూసుకుంటే మనం ఉదాహరణకి 96 తీసుకుందాం. 96/12, ఓకే, 8 వచ్చింది. కానీ ఇందులో 2 5ల 10, ఇందులో 2 2ల 4, ఇందులో 2 4ల 8, 2 అనేది 3 ఇట్ల కామన్గా ఉంది. సో ఇది కాదు. అలాగే రెండవ ఆన్సర్ 24/12, 12 గాసాబా కాబట్టి ఇది అనుకుంటే మనం అన్నాం కదా ఇక్కడ
12 చేత ఈ 3 సంఖ్యలు భాగించబడాలని, ఇది భాగించబడాలి, ఇది భాగించబడాలి, ఇది భాగించాం. భాగిస్తే 2 వచ్చింది. మళ్ళీ 2 కూడా సేమే, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉన్నట్టే, ఇందులో 2 ఉన్నట్టే, ఇది కూడా కాదు. సో 60 తీసుకుందాం. 60 తీసుకుంటే 12తో భాగిస్తే 12 5 20. మరి 5లో 2 ఉందా? లేదు. సో ఆన్సర్ ఇది అవుతుంది. మరి ఇంకోటి కొడుతుందాం. 72/12 అంటే 6. 6లో కూడా 2 ఉంది కదా. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటిది? ఇది. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. 48x 120. ఇది 12 చేత భాగిద్దాం, ఇది 12 చేత భాగిద్దాం. ఇక్కడ 12 4 48, ఇక్కడ 12 పాదుల, అది 10, ఇక్కడ 4, ఇక్కడ 10, 4 10 అంటే ఇందులోకి వెళ్ళి 2 కామన్ తీస్తే ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు ఇది 2 వచ్చింది ఈ రెండిట్లలో. సో 2 అనేది 12 2ల 24, ఈ 2 అనేది ఇక్కడ 12 2ల 24. 24తో భాగించేటి క్యాన్సల్. సో ఇది ఒకటి క్యాన్సల్, 24, ఇది కూడా క్యాన్సల్, 24 3, ఇది కూడా క్యాన్సల్. ఆన్సర్ ఇది. ఎందుకంటే ఈ రెండిట్లలో కామన్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 2 12ల 24. 24తో వచ్చేటి అన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే ఇందులో కూడా 24 ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. అది మనం ఈజీగా చూసుకోవచ్చు. ఒక క్రింది వాటిలో త్రిభుజాకార సంఖ్య ఏది? త్రిభుజాకార సంఖ్య అంటే దానికి సూత్రం ఏంటిదంటే ఇది n × n+1/2. ఇది త్రిభుజాకార సంఖ్యను లెక్కించడానికి సూత్రం. 34 తీసుకుంటే అంటే n × n+ అంటే ఈ 2 ఇటువైపు తీసుకున్నట్లయితే 2 × సూత్రం n × n+1. n × n+1 అంటే పక్క సంఖ్యలు. ఉదాహరణకు 5 6, 6 7, 7 8, 20 21, 30 31 ఇలాంటివి. సో మనకి ఇచ్చిన సంఖ్యలను 2, ఇది 34 ఉంది కానీ ఇది /2 కదా. సో /2 కాబట్టి ఇది ఏమవుతుంది? × 2 అవుతుంది. 34 2ల 68. 68 2 సంఖ్యల లబ్ధంగా రాస్తే 17 4 అవుతుంది. ఈ వరుస సంఖ్యలు కాదు. 28 56, 7 8ల 56, ఈ 2 వరుస సంఖ్యలే. ఎందుకంటే 7 × 7+1 రాసుకోవచ్చు. ఇంకోటి 56 చూద్దాం. ఇది 8 × 14 వరుస సంఖ్యలు కాదు. 96 అంటే డబుల్, 192, 12 16, ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటిది? ఇది ఆన్సర్. √x + 1/√x = 1 అయినా x⁴40 + 1/x⁴40 = ఎంత? దీన్ని వర్గం చేసినట్లయితే x² a + b² = a² + b² + 2ab అవుతుంది. x రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ 1/x రూట్ క్యాన్సిల్ అయింది, ప్లస్ 2 × √x × 1/x. √x క్యాన్సిల్ చేశాను, 2 రాశాను. = 1² అంటే 1. ఈ 2 ఎటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? -2. x + 1/x = రెండిట్లో ఒకటి తీసేస్తే -1. అట్లాగే దీన్ని మళ్ళీ వర్గం చేస్తే a + b మళ్ళీ సేమ్ ఉంది. x² + 1/x² మళ్ళీ +2 వస్తుంది, = 1. మళ్ళీ ఈ 2ని ఇటువైపు తీసుకపోతే మళ్ళీ -1. అట్లాగే మళ్ళీ దీన్ని మళ్ళీ వర్గం చేస్తే మళ్ళీ a + b² x⁴ + 1/x⁴ + 2 = 1. మళ్ళీ 2 ఇటువైపు తీసుకొస్తే మళ్ళీ -1. x⁴ + 1/x⁴ = -1. ఇక్కడ చూస్తున్నారు -1 -1 -1. మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ -1 మళ్ళీ -1. అంటే x⁴40 + 1/x⁴ కూడా -1 అవుతుంది. 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల భుజాలు గల త్రిభుజ వైశాల్యం ఎంత? ఇది ఒక త్రిభుజం రాసాం. ఇటు 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, ఇక్కడ మొత్తం 6 సెంటీమీటర్లు. దీన్ని సగం తీసుకుంటే ఇటు 3, ఇటు 3. ఇది 5, ఇది 3 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే 5 3 ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా 4 ఉంటుంది.
ఎందుకంటే ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్. కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజం అయిపోతుంది. లంబకోణ త్రిభుజం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఈ ఎత్తు. భూమి ఎంత 6, ఎత్తు ఎంత 4, 6 ఇంటూ 4 1/2 ఇంటూ 6 4 24లో సగం 12 ఆన్సర్. 15 sin x², 10 cos x² యొక్క గరిష్ట విలువ. 15 అంటే ఇలా రాసుకుంటున్నా, 10 sin x² ప్లస్ 10 cos x² ప్లస్ 5 sin x². ఈ 15ను నేను 10 ప్లస్ 5గా రాసుకున్నా. ఇక్కడ 10 sin x² ప్లస్ 10 cos x² అనగా sin² θ ప్లస్ cos² θ = 1 కాబట్టి 10 కామన్ తీస్తే 10 × 1 అవుతుంది, 10గా రాశాను. అదేవిధంగా 5 sin x² అలాగే ఉంచాను. కానీ మనకు తెలుసు sin θ యొక్క గరిష్ట విలువ 90 డిగ్రీల వద్ద ఉంటుంది, కనిష్ట విలువ అనేది 0 వద్ద ఉంటుంది. సో sin 90 = 1 కాబట్టి 10 + 5 = 15 అవుతుంది. ఇది గరిష్ట విలువ. ఏ, బీలు వరుసగా 1500, 2000తో పెట్టుబడితో ఉమ్మడిగా ఒక వ్యాపారం ప్రారంభించి 4 నెలల తర్వాత సి 2250 రూపాయలతో వారితో చేరాడు. వ్యాపారం ప్రారంభమైన 9 నెలలకు బి ఉపసంహరించుకున్నాడు. 5 సంవత్సరం తర్వాత 900 రూపాయల లాభం వస్తే బి వాటకి ఎంత ఇచ్చి ఉంటారు అంటే ఏ మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు 12 నెలలు. అదేవిధంగా బి ఎన్ని నెలలు ఉన్నాడు? 9 నెలలు ఉన్నాడు, ఉపసంహరించుకున్నాడు. సి ఎన్ని నెలలు ఉన్నాడు? 4 నెలల తర్వాత చేరాడు కాబట్టి 8 నెలలు. సో ఏ 12 నెలల్లో ఏ యొక్క పెట్టుబడి ఎంత? 1500. బి పెట్టుబడి ఎంత? 9 నెలల్లో 2000. సి పెట్టుబడి ఎంత? 8 నెలల్లో 2250. 12 × 1500 1500 ఏది? 9 × 2000 బి, అదేవిధంగా 8 × 2250. ఇది వారి యొక్క పెట్టుబడి ఆ నెలల్లో ఉంచినటువంటి మొత్తం. 12 × 150 రాశాను, ఒక 0 అన్నిట్లలో ఉంది, క్యాన్సిల్ చేశాను. 9 × 200, 8 × 225. ఇప్పుడు కొట్టేసినట్లయితే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి 1 1 1గా. అంటే ముగ్గురికి వాటా సమానంగానే ఉంది అని అర్థం. సో అందుకని 3 x'లు అన్నమాట. x + x + x, 1x 1x 1x, 3x = 900, x = 300. మరి బి వాట ఎంత? x సమానమే కదా, ఏ వాట సమానమే, బి వాట సమానమే, సి వాట సమానమే. ముగ్గురు సమానం అంచుకోవాలి. సో 900 ముగ్గురు సమానం అంటే ఒకరు ఎంత? 300. ఒక వస్తువు మీద వరుసగా 20%, 25% డిస్కౌంట్లను ఇచ్చిన తర్వాత దాని యొక్క అమ్మకం వెల 900 రూపాయలైన దాని ప్రకటన వెల ఎంత? ఏం చేశారు? ఒక వస్తువు మీద ఎక్స్ అనుకున్నాం, ఒక వస్తువు, దాని మీద 20% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? అంటే 100కు 80 రూపాయలు కట్టాలని, x × 80/100. దాని 20% డిస్కౌంట్ అంటే 100కి 80 రూపాయలు కడితే సరిపోతుంది. మరి ఎక్స్కి ఎంత అంటే x × ఇది 0 క్యాన్సల్, కొట్టుకుపోతే 4/5, 4x/5. మళ్ళీ ఈ 20% తీసుకుంటే ఇంత వచ్చింది. మళ్ళీ దీని మీద ఏమన్నాడు? మళ్ళీ 25% అన్నాడు. అంటే మళ్ళీ ఇది ఇంటూ 25% అంటే 75 కడితే సరిపోతుంది. 75/100 = ఎంత ఇచ్చారు? 900 రూపాయలు అన్నాడు. అప్పుడు 4/5 × 75/100 కొట్టుడు పోయినట్లయితే 5 15ల 75, 4 25ల 100, 5 5ల 5 3ల. సో ఎక్స్ ఉంది ఇక్కడ. 3x/5 = 900. x = ఈ 3 ఇటు వస్తుంది, ఈ 5 అటు పోతుంది.
3 ముళ్ళ 900, 300 ఇంటూ 5 1500. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 1500. అంటే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటే 1500 అన్నమాట. ఒక వస్తువును అమ్మగా అమ్మకపు వెలలో 1/3 వంతు నష్టం వచ్చిన నష్ట శాతం ఎంత? ఒక వస్తువు అమ్ముడుతోని 1/3 నష్టం వచ్చిందనమాట. మూడింటికి ఒక వంతున లాస్ అయిపోయాడు. అంటే 100కి ఎంత లాస్ అన్నట్టు? 100 × 1/3. సో 100/3 అనేది ఇది నష్టం. ఇదంతా 100కు 100/3 నష్టపోతున్నాడు. మరి మొత్తం అసలు ఎంత అంటే 100 + 100/3 అన్నట్టుగా ఇది నష్టపోయింది కాబట్టి అంటే 400/3 అనేది అసలు నష్టపోయింది ఇది. ఇప్పుడు నష్ట శాతం = నష్టము బై మొత్తం. నష్టం ఎంత? 100/3. ఇది అసలు ఎంత? 400/3. ఈ 3 క్యాన్సల్, 2 0 క్యాన్సల్. 1/4 × 100 అంటే ఎంత? 20. 1/4 × 100 అంటే 20%. నష్ట శాతం ఏంటంటే 20%. ఒక కారు మొదటి 4 నెలల్లో సగటున 120 లీటర్ల పెట్రోలు అవసరం పడింది కారుకు. మొదటి 4 నెలల్లో సగటున 120 లీటర్లు. అంటే అర్థమైంది, మొదటి 4 నెలలు ఒక్కొక్క నెలకు 120 చొప్పున పెట్రోల్ పట్టిందని అర్థం. తర్వాత 8 నెలలు 99 లీటర్ల పెట్రోల్ వాడారు. అంటే మొదలు బాగా తిరిగారు అనమాట, 120 లీటర్ల చొప్పున వాడారు. తర్వాత 8 నెలలు మాత్రం 99 లీటర్లతో ప్రతి నెల వాడిన ఆ సంవత్సరం సగటు పెట్రోలు వాడకం ఎంత? మరి సంవత్సరం యావరేజ్ ఎంత అవుతుంది? ఇదేమో మొదలేమో ఎక్కువ వాడినాం, తర్వాత నెల తక్కువ వాడినాం. 8 నెలలు 99 చొప్పున, 4 నెలలు 129 చొప్పున వాడినాం కాబట్టి ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది కనుక్కోవాలి. 4 నెలల సగటు 120 కాబట్టి 4 × 120 అంటే 4 నెలలకు 480 లీటర్లు ఈ 4 నెలలకు వచ్చింది. అట్లాగే 8 నెలలకు ఎంత? 8 × 99 అంటే 792 లీటర్లు. ఇది 8 నెలలకు. మరి సంవత్సరం అంటే 4 నెలలు + 8 నెలలు 12 నెలలు. మరి మొత్తం పెట్రోల్ ఎంత? 480 లీటర్లు + 792 లీటర్లు. ఎంత అవుతుంది? 1272 లీటర్లు 12 నెలలకు. మరి యావరేజ్ అంటే సగటు అంటే 12 నెలలతో భావిస్తే తెలుస్తుంది. 12 నెలలకు 1272 నెలకు / 12. 12 × 1 12, 12 0 12 6 72 106 లీటర్లు యావరేజ్. 12 నెలలకు 106 లీటర్లు. ఓకే. ఒక పనిని A, Bలు కలిసి చేసే సమయానికి 3 రెట్ల సమయంలో B ఒక్కడే చేస్తాడు. B చేయడానికి 3 రెట్ల సమయం పడుతుంది. A, Bలు కలిసి చేసే సమయానికి రెట్టింపు సమయంలో C ఒక్కడే చేస్తాడు. A, Bలు కలిసే సమయాన్ని A, Bలు ఎంత చేస్తారో దానికి రెట్టింపు డబల్ డేస్ Cకి పడుతుంది. ముగ్గురు కలిసి 24 రోజులు ఆ పని పూర్తి చేసిన B ఒక్కడే మొత్తం ఎన్ని రోజుల్లో చేస్తాడనేది కావాలి. ఉదాహరణకి A + B ఒక్క రోజులో చేస్తారు అనుకుందాం. B ఎన్ని రోజులు? 3 రెట్లు అన్నాడు. అంటే 3 రెట్లు అంటే ఒక రోజుకు 3 రోజులు అవుతుంది B చేస్తే. C అన్నాడు ఇద్దరికంటే 2 రోజులు డబుల్ అన్నాడు, రెట్టింపట 2. అంటే A + Bలు ఒక్కరోజు చేసే పనిని B 3 రోజులు చేస్తాడు, C 2 రోజులు చేస్తాడు అనేది దీని అర్థం. సో 3 LCM తీసుకుంటే 6 యూనిట్లు అనుకుందాం టోటల్గా. ఒక 6 యూనిట్లను వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారంటే వీళ్ళిద్దరు కలిస్తే 1 యూనిట్ ఒక రోజు పడుతుంది. వీళ్ళు చేస్తే 3 రోజులు, వీళ్ళు చేస్తే 2 రోజులు. సో 6 యూనిట్లు తీసుకుంటే వీళ్ళు పర్ డే కంప్లీట్ చేస్తారు. Bకి ఎన్ని రోజులు పడుతుంది?
3 days 6/3. సికి ఎన్ని పడుతుంది 6/2 పడుతుంది. అంటే ఏబీలు ఇద్దరు కలిసి 6 యూనిట్లు ఒక్కరోజు కంప్లీట్ చేస్తారు. బి ఒక్కరోజు ఎన్ని యూనిట్లు కంప్లీట్ చేస్తాడు 2 యూనిట్లు. సి 3 యూనిట్లు కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే 3 రోజులు బీకి పడుతుంది, సికి 2 రోజులు పడుతుంది కాబట్టి ఇలా ఒక్క రోజులనే 6 యూనిట్లు. ఇలా బీకి 3 రోజులలో 6 యూనిట్లు అంటే ఒక్క రోజుకు 2 యూనిట్లు. సికి 2 రోజులలో 6 యూనిట్లు అంటే ఒక్క రోజుకు 3 యూనిట్లు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 యూనిట్లు కదా. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక రోజు 6 యూనిట్లు చేస్తారు. కానీ బి ఒక రోజులో 2 యూనిట్లు చేస్తాడు. ఇద్దరు కలిపితే 6 యూనిట్లు, బి 2 యూనిట్లు ఒక రోజు. సో బి 2 యూనిట్లు ఇక్కడ రాసినట్లయితే ఎన్ని యూనిట్లు చేసినట్టుగా 4 యూనిట్లు అవుతుంది. ఇద్దరు కలిపితే 6 కాబట్టి ఏకి 4 యూనిట్లు పూర్తి చేసినట్టు. ఇప్పుడు ముగ్గురు కలిసి 24 రోజులు అన్నాడు ఇక్కడ. ముగ్గురు కలిసి 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ 4 యూనిట్లు, బి 2 యూనిట్లు, సి 3 యూనిట్లు, మొత్తము 9 యూనిట్లు ఒకరోజు కంప్లీట్ చేస్తారు ముగ్గురు కలిసి. ఓకే, అంటే ఒక రోజుకు 9 యూనిట్లు అంటే వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు ముగ్గురు కలిసి 24 రోజులు చేశారు. 24 అంటే 24 × 9, 24 × 9, 24 రోజులు ముగ్గురు కలిసి చేశారు కాబట్టి 24 9. కానీ మనకు ఏం అడిగాడు, బి ఒక్కడే అన్నాడు. అంటే ఏ ప్లస్ బి ఒక్కడే అన్నప్పుడు ఏం చేయాలి, 24 × 9/2. ఎక్కడిది ఇది, ఇక్కడ 24 రోజులకు ముగ్గురు కలిస్తే 24 × 9 యూనిట్లు కంప్లీట్ చేస్తానండి. ఇదే 24 యూనిట్లు ముగ్గురు కలిసి చేస్తున్నారు. మరి బి ఒక్కడే చేయాలంటే ఏం చేయాలి, ఇన్ని 24 × 9 అంటే ఎంత అవుతుంది, 4 × 9 36. తర్వాత 9 × 18 3 21. ఓకే, 216 యూనిట్లు అన్నమాట. ముగ్గురు కలిపి 216 యూనిట్ల పని చేస్తారు టోటల్గా. కానీ ఫర్ డే బి వచ్చి బి ఎన్ని చేస్తారు, రోజు 2 చొప్పున అన్నాం కదా ఇక్కడ. సో 216 యూనిట్లు కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది మరి, /2. ఒక రోజుకు 2 చొప్పున అంటే /2, 108 రోజులు పడుతుంది ఆన్సర్. ఓకే, ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేయుటకు 120 మంది పనివారిని నియమించాను. 64 రోజుల తర్వాత 2/3 వంతు పని పూర్తి అయినట్లు తెలుసుకున్నాను. ఆ పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయుటకు అతను ఎంతమందిని పనివారిని తీసివేయాలి. ఇక్కడ 120 మంది 64 రోజులలో 2/3 వంతు పూర్తి చేశారు. 124 రోజులలో చేయాలి ఆ పని. కానీ 120 మంది 64 రోజులు చేసినటువంటి పని 2/3 వంతు అయిపోయింది. ఈ 2/3 వంతు పని ఎన్ని యూనిట్స్ అంటే 120 మంది 64 రోజుల్లో 2/3 వంతు ఈజ్ ఈక్వల్ టు 180 × 64 యూనిట్లు అనుకుందాం. ఇది 2/3 వంతులో కంప్లీట్ అయినటువంటిది. మరి 1/3 వంతు పని ఎంత జరుగుతుంది అంటే 1/3 × 180 × 64. ఇదే యూనిట్స్ కదా. 2/3కి ఏమో ఇంత, 1/3కి అంటే 1/3 × ఇది, దట్ ఈక్వల్ టు 60 × 64 యూనిట్లు. అంటే మనకు టోటల్గా 124 మంది వచ్చారు. అందులో ఇంకా
మిగిలిన 1/2 వంతుకు 64 మంది ఉంటే సరిపోతుంది కాబట్టి దీంట్లోకి వెళ్ళి 64 తీసేస్తే ఎంత వస్తుంది? 60 మంది వస్తుంది. ఓకే, ఎక్స్ యూనిట్స్ 60 × 64 అంటే ఎక్స్ మంది కావాలన్నమాట. దేనికి ఎక్స్ మంది? 1/3 పని చేయడానికి ఎక్స్ మంది అవసరం. ఇప్పుడు ఈ 64 మంది ఈ 1/3 వంతును పూర్తి చేస్తారు కాబట్టి ఇక మిగతా ఉన్నోళ్ళు అందరూ అక్కడ 120 మంది ఉన్నారు. వాళ్ళందరూ అవసరమా? లేదు. 120లోకి వెళ్ళి 64 తీసేస్తే వీళ్ళని ఉంచుకొని మిగిలిన 56 మందిని మొత్తం మందిని పంపించేస్తున్నాం. ఓకే, రైట్. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి నీటిలో పడవ వేగము ప్రవాహ వేగాల నిష్పత్తి 55:7. పడవ ప్రవాహ వెంబడి 6 గంటల 24 నిమిషాల్లో ప్రయాణించిన ప్రవాహంకు వ్యతిరేక దిశలో అంతే దూరం ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత? ప్రవాహ దిశ లోపల ఇది ఇటు ప్రవాహం పోతుందంటే ఇదే దిశలో 6 గంటల 24 నిమిషాలు పడుతుంది. దీనికి వ్యతిరేకం అంటే ఇటు ఎంత టైం పడుతుంది అనేది కావాలి. ఇక్కడ నిశ్చల స్థితిలో ఉన్న నీటిలో పడవ వేగం ప్రవాహం యొక్క వేగం కూడా ఇచ్చారు. 55:7గా ఉన్నాయి. నిశ్చల స్థితి ప్రవాహ స్థితి వేగాలు చూసుకుంటే 55:7 అది ఇచ్చినటువంటిది. ప్రవాహ దిశలో పడవ వేగం అంటే మామూలుగా పడవ 55 చొప్పున పోతుంది. ప్రవాహ దిశలో అంటే ప్రవాహం కూడా ఉంది కాబట్టి ఇంకా +7 కలుపుతాం. 55 + 7 ప్రవాహానికి అభిముఖ దిశలో వేగం అంటే దానికి ఎదురుగా పోతే ఏమవుతుంది? మామూలుగా 55 పోతుంది కానీ అది -7 వెనుకకు నెట్టెత్తుంది కాబట్టి 55 ఇట్లా వెళ్ళిపోతే 48. 62:48 అవుతుంది. ప్రవాహ దిశలో ప్లస్ చేయాలి. నీటి వేగము ప్లస్ స్థిరంగా ఉండే నీటిలో పడవ వేగం. ఇది అభిముఖంగా ఎదురుగా అంటే మైనస్ చేయాలి. 31:24 కొట్టేస్తే ఇప్పుడు ఇవేంటి? వేగాల నిష్పత్తి. మరి కాలాల నిష్పత్తి ఎలా ఉంటుంది? దూరం ఒకటే దూరం కాబట్టి కాలాల నిష్పత్తి ఏమవుతుంది? కాలాలు వేగాలు విలోమాలు అవుతాయి. అంటే ఇది 31:24 అయితే కాలాలు 24:31 అవుతుంది. ప్రవాహ దిశలో కాలము 24 నిమిషాలు పడితే దాని వ్యతిరేక దిశలో 31 నిమిషం పడుతుంది అన్నమాట. కాలం ప్రవాహ దిశలో 24x అనుకుందాం. ప్రవాహ దిశలో 24x కదా, అంతే కదా. 24x = మనకి ఎంత ఇచ్చారు? 6 గంటల 24 నిమిషాలు అని ఇచ్చారు ఆల్రెడీ. సో x ఏమవుతుంది? 6 గంటలు అంటే 6 36 + 24 384 నిమిషాలు /24 కొట్టుడు పోతే x = 16 నిమిషాలు. ఇది ప్రవాహ దిశలో. దాని వ్యతిరేక దిశ అంటే ఎక్కువ టైం పడుతుంది కదా. ఎంత టైం పడుతుంది? 31x అనుకున్నాం. సో 31 కదా కాలం. సో కాలం అభిముఖ దిశలో అంటే వ్యతిరేక దిశలో 31x = 31 × 16 496 అంటే 8 గంటల 16 నిమిషాలు పడుతుంది. ఓకే.